హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైదాసిస్. రీసెంట్గా హైదరాబాద్లో జరుగుతున్న అందాల పోటీల్లో పాల్గొన్న మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ ఆ పోటీల నుంచి తప్పుకున్నారు. అర్ధాంతరంగా ముగించుకొని వెళ్ళిపోయారు. దానికి కారణం ఏంటి అనేది దానికి సంబంధించిన న్యూస్ ఒకసారి చదువుదాం. నన్ను ఒక వేశ్యలాగా చూశారు. తీవ్ర మనస్తాపంతో వెళ్ళిపోయిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ. హైదరాబాద్ మిస్ వరల్డ్ అందాల పోటీలపై సంచలన వ్యాఖ్యలు చేసిన మిస్ ఇంగ్లాండ్. నిర్వాహకులు నన్ను ఎన్నో విధాలుగా అవమానించారు. ఇలాంటి ఇబ్బందులు నేను ఎక్కడా ఎదుర్కోలేదు. నిర్వాహకుల ప్రవర్తన, పోటీ జరుగుతున్న తీరు చూస్తే నన్ను వేసేలాగా చూస్తున్నారు అనిపించింది. ధనవంతులైన మగాళ్ల ముందు మమ్మల్ని అంగడి బొమ్మగా నిలబెట్టి ఊరేగించారు. సమాజంలో మార్పు కోసం, మంచి కోసం మిస్ వరల్డ్ పోటీలకు వచ్చాను, కానీ అందాల ఆరబోతకు కాదు. అందాల పోటీలు సమాజంలో ఎలాంటి మార్పుని, మంచిని తీసుకొస్తాయో నాకైతే తెలియదు. కాకపోతే ఈవిడికి జరిగిన అవమానం ఏదైతే ఉందో అది జరగకుండా ఉండాల్సింది. అందాల భామలను సర్కస్లో ప్రదర్శించే కూతులలాగా ట్రీట్ చేస్తున్నారని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. ఇన్ని అవమానాలు భరించలేక అక్కడ ఉండలేకనే పోటీ మధ్యలోనే ఇంటికి వచ్చేసాను అని చెప్పి ఆవిడ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. నేను నిర్వాహకుల్ని ఒకటే అడుగుతున్నాను, చూడండి, ఇవి అందాల పోటీలు ఏవైతే మిస్ వరల్డ్ పోటీస్ ఉన్నాయో ఇవి మన విలేజెస్లో తిరణాల్లో జరిగే రికార్డింగ్ డ్యాన్సులు కావు. మీరు ఆ మైండ్ సెట్తోనే వీటిని నిర్వహించినట్టున్నారు. దయచేసి భారతదేశానికి ఇలాంటి మచ్చ తీసుకురాకండి, లేదంటే అసలు ఇలాంటివి నిర్వహించకండి. వాటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉంది? సమాజానికి ఏం మెసేజ్ ఇస్తాయి అవి? ఎట్లాంటి ఉపయోగం లేనివి. వీటికంటే కూడా గతంలో ఒలింపిక్స్ గురించి కూడా రేవంత్ రెడ్డి గారు కామెంట్ చేశారు, ఒలింపిక్స్ జరిగితే తప్పేంటని చెప్పి. అట్లాంటివి జరపండి, తప్పేముంది? వీటి వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోగా పైగా ఇలాంటి భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా దిగజార్చి ఇలాంటి సంఘటనలు జరగడం అనేది నిజంగా సిగ్గుచేటు. ఇది ప్రతి భారతీయుడు ఆవిడకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఒక భారతీయుడిగా నేను పర్సనల్గా క్షమాపణ చెప్తున్నాను నా తరపున. ఆవిడకి అందకపోవచ్చు, కాకపోతే నేను చెప్తున్నాను. అలాగే ఆ నిర్వాహకులకు కూడా నేను చెప్పేది ఏంటంటే, వీటిని రికార్డింగ్ డ్యాన్సుల్లాగా చూడకండి. నేను ఎక్కడా ఎదుర్కోలేదు అన్నారంటే ప్రతి చోట కూడా ఆవిడ ఎక్కడైతే ఆ పోటీలలో పాల్గొందో అక్కడంతా కూడా చాలా ప్రొఫెషనల్గా జరిగింది. కానీ ఇక్కడ ఆ ప్రొఫెషనలిజం అనేది మిస్ అయినట్టు అనిపిస్తుంది. నిజంగా ఇట్లా జరిగి ఉండకూడదు. వీటిపై మీ ఒపీనియన్ ఏంటనేది ఒకసారి మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.